రామచంద్రారెడ్డి గారు, ఇటీవల మనం అంటే మీరు లీగల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీరు ఒక లాయరు, నేను అనుకోవటం మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా పనిచేశారు. సో అంటే ఈరోజు న్యాయ వ్యవస్థలో రాజకీయ ప్రాపకం ద్వారా అంటే మీ బోటోళ్ళు అంటే మీరు దానికి నొచ్చుకోకూడదు, అంటే మీరు దో ఈజ్ ఏ సీనియర్, ఇవాళ రాజకీయ ప్రాపకం సంపాదించి కీలకమైనటువంటి పదవుల్లో అంటే జీపీగా వెళ్తున్నారు, ఏజీపీగా వెళ్తున్నారు, పీపీలుగా వెళ్తున్నారు. ఇట్లాగా వెళ్ళటం మూలాన న్యాయ వ్యవస్థలో ఒక రకమైనటువంటి రాజకీయాలు చొప్పించేటువంటి పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ, ఒకటి అని కాదు, కాంగ్రెస్ పార్టీ అఫ్కోర్స్ ఎక్కువ కాలం పరిపాలించింది కాబట్టి ఈ రకమైనటువంటి న్యాయ వ్యవస్థలో రాజకీయాలు జొరబడటం మూలనే కొన్ని సమస్యలు వస్తున్నాయి అంటున్నారు. అంటే ఇటీవల మనం చూసాం జ్యుడిషియరీలో అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వచ్చి కొలీజియం మీద వాటి మీద వాళ్ళ అసంతృప్తిని వ్యక్తం చేయటం, దాన్ని మీరు రెడీమేడ్గా అంటే రాహుల్ గాంధీ గారు కూడా విమర్శలు చేశారు దాని మీద. అయితే ఏంటంటే లీగల్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, లీగల్ ఫ్రాటర్నిటీలో అంటే అభిప్రాయం ఏంటంటే ఇది న్యాయ వ్యవస్థకు వదిలేస్తే బెటరు అనేటువంటిది ఒకటి వస్తుంది. తర్వాత ఎంతవరకు సమంజసం ఇట్లాగా పార్టీ వాళ్ళని న్యాయ వ్యవస్థలోకి పంపించడం అనేటువంటిది ఎంతవరకు ఇది? ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ చాలా వాల్యుబుల్ క్వశ్చన్. ఎందుకంటే అంటే ఎమినెంట్ అడ్వకేట్స్ ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయాలలో ఇన్వాల్వ్ కాకూడదన్నది ఎక్కడా లేదు. ఒక ఎమినెంట్ అడ్వకేట్ ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావడం తప్పలేదు. ఇప్పుడు నేనున్నాను, నాకు అర్థమైంది, నేను ఐఎమ్ కమింగ్ టు దాట్. అయితే మీరు అనేది ఏంటంటే ఎస్, రాజకీయ పార్టీకి ఏ అడ్వకేట్ అయితే పనిచేస్తున్నాడో అతన్నే జీపీలుగా పీపీలుగా నియమిస్తే రేపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ విధంగా వాదిస్తారు, న్యాయం ఎక్కడ జరుగుతుంది అన్నది మీ క్వశ్చన్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎస్, ఖచ్చితంగా మీరు అన్నది వాస్తవమే. రాజకీయాలలో ఉండటము అతని అపాయింట్మెంట్కి ఒక ఫెడరల్ బ్లో కాకూడదు, ఒకటి. రెండోది ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తాను, ఒక సందర్భం గురించి చెప్తాను. నేను లీగల్ సెల్ కో చైర్మన్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, 2వ టర్మ్ ఉన్నప్పుడు ఒకసారి ఢిల్లీలో అహ్మద్ పటేల్ గారిని కలవటం జరిగింది. అంటే అంతకుముందులో అభిషేక్ మను సింఘ్వి గారితో మాట్లాడి తర్వాత అహ్మద్ పటేల్ గారిని కలిసి సార్ ఇట్లా హైకోర్టులో అపాయింట్మెంట్స్లలో ఈ కాంగ్రెస్ వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది, ఎమినెంట్ అడ్వకేట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళని పట్టించుకోవటం లేదు అని నేను చెప్పడం జరిగింది. నేను ఇంకా సుధాకర్ రెడ్డి నా మిత్రుడు ఇద్దరం కలిసి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే అంటే కాంగ్రెస్ ఫిర్యాదు చేసినాం, ఈవెన్ సోనియా గాంధీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను. నేను ఇచ్చినప్పుడు ఏమన్నారంటే కాంగ్రెస్ అడ్వకేట్ అయినంత మాత్రాన అక్కడ అపాయింట్మెంట్స్ జరగాలని లేదు, ఖచ్చితంగా ఎమినెంట్ అందులో క్వాలిఫైడ్ పర్సన్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ మనం చేస్తాం, మనం పార్టీకి పని చేయాలి, పార్టీ అధికారంలోకి తీసుకురావాలి. అంతేగాని అంత మాత్రం చేత నువ్వు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అపాయింట్మెంట్ జరగాలనేది మాత్రం తప్పు. దాంతో రాష్ట్రంలో మనము రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసేటటువంటి కేసులు కూడా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దే విల్ టేక్ కేర్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అడ్వకేట్ జనరల్ వ్యవహార శైలి సరిగ్గా లేనప్పుడు కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కూడా హీ లెఫ్ట్. దాంతే తప్పితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏదో ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులకి అపాయింట్మెంట్స్ రాలేదని చెప్పేసి పార్టీ తరపు నుంచి ఆయన ఒక మాట చెప్తే ఇక్కడ ఏమంటే అది జరిగే పరిస్థితి ఉంది ఆ రోజు. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలేదు. కాకపోతే మేమేమంటున్నామంటే ఎస్, ముఖ్యమంత్రి గారికి మీరు చెప్పండి, మీ అపాయింట్మెంట్స్ చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఎమినెంట్ అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నామన్నటువంటి భావనతో కాకుండా ఒక ఎమినెంట్ అడ్వకేట్ అప్లై చేసిండు, ఎమినెంట్ అడ్వకేట్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాం అన్న విధంగా మీరు చెప్పండి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించారు. ఎమినెంట్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్స్ రావడం జరిగింది, అందరితో పాటు మిగతా పార్టీ వాళ్ళతో. మనం ఈరోజు చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ ఏంటంటే నాకు దగ్గర చుట్టమా, ఉద్యమం ఉద్యమంలో పనిచేసిందని ఆయనకు ఒక నేమ్ వేసి అతన్ని చేయటము, ఈ విధంగా ఎంతోమంది అడ్వకేట్లు ఇవ్వాలి. అదర్ దాన్ టీఆర్ఎస్ పార్టీ నో బడీ ఈజ్ దేర్. ఆ లా ఆఫీసర్స్లో హైకోర్టులో కానివ్వండి, లోయర్ కోర్ట్స్లో కానివ్వండి, ఐదర్ క్యాస్ట్ ఫ్యాక్టర్ లేకపోతే ఈ రాజకీయమైనటువంటి సంబంధాలతో మాత్రం అపాయింట్మెంట్స్ జరిగి ఎన్నో సందర్భాల్లో కూడా హైకోర్టుతో చివాట్లు తిన్నటువంటి పరిస్థితి ఉన్నదన్నట్లు. కాబట్టి మీరు అన్నట్లు రాజకీయంలో ఉన్నాడు ఒక అడ్వకేట్ అన్నంత మాత్రాన అతనికి అపాయింట్మెంట్ ఇవ్వాలనేది లేదు. రాజకీయాలు లేకపోవటం వలన వాళ్ళు
ఎస్ డెఫినెట్లీ కాంపిటెన్స్ లేకపోవడంతోనే ఇప్పుడు డిసైడ్ చేసేది వీడు సరిగా చేస్తుండా లేదా అన్నది మీరు నేను ఒకటి కాదు, జడ్జి గారికి బాగా తెలుస్తుంది. జడ్జి గారు ఒకసారి మందలించిందంటే అరే ఏం చేస్తున్నాం అని చెప్పేసి అన్నారంటే ఏదో ఒక లోపం ఉన్నది అని చెప్పేసి మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హీఈస్ ది బెటర్ క్యాండిడేట్ టు జడ్జ్ ఈవెన్ అడ్వకేట్ ఆల్సో. అంటే మీరు చెప్పేది ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఇట్లా పార్టీకి సంబంధించిన వాళ్ళని పంపించడం అనేటువంటిది జరగట్లేదంటారా? అంటే పార్టీ పరమైనటువంటి నియామకాలు జరగట్లేదా? అంటే మా పార్టీ వరకు మాత్రం నేను ఇంతకుముందు చెప్పిన అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని కూడా నేను వివరించిన. అంతకుమించి కంప్లీట్గా ఇది జరగటం లేదు అది జరగటం లేదు అన్నది లేదు. పార్టీ అడ్వకేట్ అన్నది ఒక డిస్క్వాలిఫికేషన్ కాదు. అట్ ది సేమ్ టైం కేవలం పార్టీ అడ్వకేట్ అన్నది క్వాలిఫికేషన్ కూడా కాకూడదు. అక్కడ కాంపిటెన్స్ అనేది చూడాలన్నది మా అభిమతం, మా భావన, అది అవసరం కూడా అని చెప్పేసి మేము భావిస్తున్నాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.